హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మొత్తానికి అయితే బాగా వర్షాలు పడుతున్నాయి ఫ్రెండ్స్. మా ఊళ్ళో అయితే ఇంకా నిన్నటికే వాన అయితే పడుతుంది. మేమైతే ఇంకా వర్క్కి అయితే వెళ్ళేది ఫ్రెండ్స్. రెండు నుంచి అయితే ఫ్రెండ్స్ వర్షం అయితే పడుతుంది కాబట్టి ఇంకా పనికి అయితే వెళ్ళలేదు అసలు. ఇప్పుడు సపోర్ట్ మా తోట అయితే ఉన్నాను నేనైతే. ఇప్పుడు మనం అయితే అందరూ ఒక చోటకి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. మన ఇంటి కాడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఊరు. అక్కడి నుంచి వెళ్ళిపోతాం. వర్షం పడుతున్నాయి కాబట్టి ఇంకా వర్క్ అయితే వెళ్ళలేదు ఫ్రెండ్స్. ఇంకా మనకైతే వీడియో తీసుకుని బాగా టైం అంటే మొత్తంగా ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్లు వెళ్ళాలి కదా. ఆటోమేటిక్ బండి స్టార్ట్ అయిపోయింది. మొత్తానికి మా ఇంటి సంస్థలు అంటే మొత్తానికి అందుకే ఆ వీడియో మాత్రం తీయలేదు. డైరెక్ట్ మనం వెళ్ళి రావాలి వీడియో అయితే తీసుకున్నాం. ఒక 10 కిలోమీటర్లు దగ్గరికి వచ్చేస్తాం. అక్కడే మనకి దాదాపు 100 అడుగులు ఉన్న సాయిబాబా విగ్రహం చూస్తాం. దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకా త్రిల్లు బాగుంటుంది మనకి. మన ఊరి నుంచి చాలా దగ్గర ఇది. మన బడిగనపల్లి అదిగోండి సాయిబాబా అన్నారు. సాయిబాబా 3 అర్థాల పైన దాని దగ్గర వెళ్ళిపోతాం. అక్కడ చిన్నది సాయిబాబా तू हाथ दिखा को दिखा, हाँ है को दिखा, मैं ऊपर दिखाता हूँ. దగ్గరికి వచ్చేసాం చూడండి. దగ్గరికి వెళ్ళి చూసామండి. మనం తలకాయ పైకెత్తి చూడాల్సింది. ఇంకా తలకాయ పైకెత్తి చూడాల్సిందే మనం. ఇంత కింద నుంచి అయితే కనరాదు అసలు. ఇప్పుడు ఫ్రెండ్స్ సెక్షన్లో కామెంట్ చేయండి.
సాయిబాబా విగ్రహం చూస్తున్నారు. ఏమన్నా కొత్త వాళ్ళు చూసినా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎంత పెద్దగా ఉన్నా, దాదాపు మూడు అఫ్టర్ల పైన కూర్చున్నాడు సాయిబాబా విగ్రహం అయితే. మనం మామూలుగా వర్క్ చేసినప్పుడు 1, 2, 3 అంటే ఇదే దాదాపు 35 అడుగులు ఉంది. ఇదే మన అఫ్టర్దే. ఇంకా చూడండి దాదాపు 120 అడుగులు ఎత్తులు ఉంటాడు కదా డౌట్ అయితే. నాకు కూడా సరిగ్గా తెలియదు, ఏమంటే అంటారు అందాజులు అంటారు. అంటే మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి మనకి తెలుస్తుంది ఆటోమేటిక్ అది ఎంత హైట్ ఉందో ఏం కదా అయితే తెలుస్తుంది. सुरांबा क्या तो सुरांबा को जग दिखाया क्या करना है? చూడమైతే ఇదే నేను పెట్టాము. ఇలాంటి ఎప్పుడు వచ్చినా కానీ ఆడ నిలబడి ఊరికే చూసి వెళ్ళిపోతాను నేను అసలు. దగ్గర నుంచి చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం నేను. సూపర్ తయారు చేసిన, ఎవరు తయారు చేసినా కానీ ఏ ఇంజనీర్ కానీ సూపర్ తయారు చేసిన ఫ్రెండ్స్ అసలు అట్లా. ఓకే ఫ్రెండ్స్ స్టాప్ అండి ఫ్రెండ్స్. మీ దగ్గరికి వెళ్ళాము. ఇంత దగ్గర నుంచి చూడడం అయితే అసలు చాలా గ్రేట్ అనిపిస్తుంది. మామూలుగా సాయిబాబా విగ్రహం ఎక్కడ తయారు చేస్తున్నారు కానీ సూపర్ తయారు, ఎంతో మైండ్ ఉండాలి, ఎంతో మైండ్ ఉండాలి కాబట్టి ఇంత బాగా తయారు చేసినారు. మన ఊరు బైగనంపల్లి నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే ఇంకా అదే ముందర స్టార్టింగ్ కనబడుతుంది ఫ్రెండ్స్ సాయిబాబా విగ్రహం అయితే. ఎవరైనా చూసేవాళ్ళంటే కామెంట్ చేయండి. మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. దాన్ని ఇంకా చూసాం సాయిబాబా పాదం కానీ ఉంది ఇక్కడ. మొత్తం ఎట్లా తయారు చేసాం చూడండి ఫ్రెండ్స్ సాయిబాబా పాదం విగ్రహం. అసలు ఎంత ఓపిక ఎంత బాగా తయారు చేసినారు అసలు. మనం ఎత్తి చూడాలన్నా అట్లా తలకాయ పైకి ఎత్తి చూడాలి. ఇంకా ఎంత అసలు కింద నుంచే ఎట్లా చూడాలి, ఎంత అక్కడి నుంచి అయితే చాలా చిన్నది కావచ్చు, ఇక్కడి నుంచి దగ్గర నుంచి చూస్తే కావచ్చు ఎంత హైట్లో ఎంత అవుతుందో సాయిబాబా విగ్రహం. అది కళ్ళు చూడండి ఫ్రెండ్స్, సేమ్ నిజమైన కళ్ళు లెక్క ఉండే. కళ్ళునే చూడండి, సేమ్ నిజమైన కళ్ళు లెక్క ఉండే అసలు. हंगाम भी दिखते नहीं वो इसमें. మీకు కానడుతా వీడియోస్లో మీకు కానేస్తుందో లేదా అసలు తెలియదు నాకైతే. ఆ కళ్ళు మాత్రం సేమ్ నిజమైన కళ్ళు లెక్కనే కానిస్తున్నాయి కదా. ఓకే ఫ్రెండ్స్, మరి ఎట్లా కానిస్తుందో మా వీడియో కామెంట్ చేయండి. ఏదైనా కొత్త వాళ్ళు చూసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వ్లాగ్లోకి వెళ్తాం. ఇంకొక వ్లాగ్ వచ్చి నేనైతే తీయబోతున్నాను. అంటే ఇప్పుడు కాదు, మళ్ళీ ఒక 2 రోజులు. మళ్ళీ ఇప్పుడు వర్షాలు పడినాయి కదా ఎక్కువ, ఇంకా వర్క్ అయితే లేవు. ఇంకా మామూలుగా అయితే పని కానీ లేదు ఇంకా మనకి. ఇంకా పని లేనప్పుడు అయితే ఇంకా ఇట్లా తిరుగుతుంటాం ఫ్రెండ్స్ మేము నా ఫ్రెండ్ అయితే. ఈరోజు అయితే నేను మా ఫ్రెండ్ అయితే వచ్చినాము ఇక్కడ వీడియో తినేకైతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది రవలకొండకి అయితే వెళ్ళిపోతున్నాం మేము వజ్రాల వేటకి. అంటే వజ్రాల వేటని కాదు, ఊరికి టైంపాస్ కాదు, అలా సూర్యుడికి తిరిగి. అంటే మామూలుగా అయితే చాలా మంది వస్తారు ఆడ వజ్రాల వేటకు కానీ. అంటే మనం కానీ పోదాం, చూద్దాం మనకి అదృష్టం ఎత్తుండో. ఒకసారి మన అదృష్టాన్ని పరిశీలించి చూసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బ్రహ్మం గారి రాసిన చరిత్ర నెక్స్ట్ వీడియోలో అదే ఇంకా మీకు నెక్స్ట్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.